హాయ్ అండి. ట్రిక్స్. ఈరోజు మనం 31 మార్చ్ యొక్క టాప్ 10 కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేయబోతున్నాం. విచ్ కంపెనీ రీసెంట్లీ డెలివర్డ్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 2000 ప్రహార్ లైట్ మెషిన్ గన్స్ ద ఇండియన్ ఆర్మీ. భారత సైన్యానికి ఇటీవల 2000 ప్రహార్ లైట్ మెషిన్ గన్‌ల మొదటి బ్యాచ్‌ను అందించినటువంటి సంస్థ ఏది? సో, ఏ సంస్థ అందించింది? అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ ఎవరికి అందించింది? భారత సైన్యానికి షెడ్యూల్ కంటే ముందే మొదటి బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ప్రహార్ లైట్ మెషిన్ గన్స్‌ను అందించింది. అయితే ఈ ఆయుధాలను ఎక్కడ గ్వాలియర్ ప్లాంట్‌లో ఎవరి సహకారంతో తయారు చేశారు? అంటే ఇజ్రాయిల్ వెపన్ ఇండస్ట్రీస్ సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది. అంటే తయారు చేశారనమాట. Which innovative conservation method led to the recent successful hatching of a great Indian bustard chicken Kutch, గుజరాత్? గుజరాత్‌లోని కచ్‌లో ఇటీవల గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్ల అంటే బేబీ అనేటువంటిది జన్మించిందండి గుజరాత్‌లో. సో, విజయవంతంగా పుట్టడానికి కారణమైనటువంటి వినూత్న సంరక్షణ పద్ధతి ఏంటి? సో, ఆ పద్ధతి పేరేంటి? జంప్ స్టార్ట్ అప్రోచ్. జంప్ స్టార్ట్ పద్ధతి. సో, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేటువంటిది ప్రపంచంలోనే అత్యంత బరువైనటువంటి ఎగిరేటి పక్షులలో ఒకటిగా మనం చెప్పవచ్చు. వీటి సంఖ్య 150 కంటే తక్కువగా ఉందన్నమాట. అయితే ఇవి అంతరించిపోయేటువంటి దశలో ఉన్నాయి. సో, మెయిన్‌గా ఇవి ఎక్కడున్నాయి అంటే గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో, మన కర్నూల్‌లో కూడా ఒక సంరక్షణ కేంద్రంలో మనం వీటిని సంరక్షిస్తున్నాం. రోళ్లపాడులో అనమాట. సో, పద్ధతి పేరేంటి అంటే జంప్ స్టార్ట్ అప్రోచ్ అనమాట. సో, ఏ సంస్థలు వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర పర్యావరణ శాఖ సంయుక్తంగా ఈ పద్ధతిని అమలు చేశాయి. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే పక్షుల ఆవాసాలను మెరుగుపరచడం మరియు ప్రత్యేక సంతానోత్పత్తిని పద్ధతులను ఉపయోగిస్తారు. సో, 10 ఏళ్ల తర్వాత అండి గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. 10 ఏళ్ల తర్వాత ఒక పిల్ల పక్షి జన్మించింది కాబట్టి ఇంపార్టెంట్ ఇది. వేర్ వాస్ ద ఐఓఎన్ఎస్ మారిటైమ్ ఎక్సర్సైజ్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ 2026 రీసెంట్లీ హోస్టెడ్ బై ద ఇండియన్ ఆర్మీ. భారత నౌకాదళం ఇటీవల అయాన్స్ మారిటైమ్ ఎక్సర్సైజ్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ 2026ను ఎక్కడ నిర్వహించింది? ఎక్కడ నిర్వహించింది అంటే కొచ్చి. కొచ్చిలో నిర్వహించింది. ఎవరు? భారత నౌకాదళం అనేటువంటిది ఇటీవల కొచ్చిలో సదరన్ నేవల్ కమాండ్ ఏ సెంటర్‌లో? మారిటైమ్ వార్‌ఫేర్ సెంటర్‌లో అయాన్స్ మారిటైమ్ ఎక్సర్సైజ్‌ను కండక్ట్ చేయడం నిర్వహించిందనమాట. అయితే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం అనేది హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశాల మధ్య నౌకాదళాల సహకారాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడినటువంటి ఎక్సర్సైజ్ అనమాట ఇది. విన్యాసం ఇది. ఇందులో ఈ 2026 ఎడిషన్‌లో ఏ దేశాలు పాల్గొన్నాయి అంటే ఫ్రాన్స్, ఇండోనేషియా, శ్రీలంకతో సహా 12 దేశాలు పాల్గొన్నాయి. హూ రీసెంట్లీ అస్యూమ్డ్ చార్జ్ యాస్ ద చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ మార్చ్ 2026. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. మార్చ్ 2026లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్పర్సన్‌గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సో, ఎవరు స్వీకరించారు అంటే సాధ్వి నిరంజన్ జ్యోతి గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది మార్చ్ 2026లో. సో, ఎవరి స్థానంలో అంటే హంసరాజ్ గంగారాం ఈయన యొక్క పదవీ కాలం ముగియడంతో సాధ్వి నిరంజన్ జ్యోతి గారు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆమె గతంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆమెతో పాటుగా ఇంకా ఎవరు బాధ్యతలు చేపట్టారు అంటే, అమరావతి మాజీ మేయర్ అయినటువంటి కిరణ్ ఉమేష్ మహల్లె గారు కమిషన్ సభ్యునిగా బాధ్యతలను చేపట్టారు. Which medium-sized wildcat, also known as the swamp cat, is currently facing population shrinkage and primarily prefers open agro-pastoral habitats over dense forest. స్వాంప్ క్యాట్ అని కూడా పిలువబడే ఈ మధ్య తరహా అడవి పిల్లి ప్రస్తుతం జనాభా తగ్గుదలని ఎదుర్కొంటోంది మరియు దట్టమైన అడవుల కంటే బహిరంగ వ్యవసాయ భూములలో నివసించడానికి ఇష్టపడుతుంది. సో, ఈ క్యాట్ పేరేంటి? జంగల్ క్యాట్. జంగల్ పిల్లి అన్నమాట. దీన్ని ఇంకా ఏమని పిలుస్తారంటే స్వాంప్ క్యాట్ లేదా రీడ్ క్యాట్ అని కూడా అంటారు. ఏ జాతికి చెందింది అంటే ఫెలిస్ అనేటువంటి జాతికి చెందింది. అయితే ఇది ఐయూసీఎన్ లిస్ట్‌లో ఏ కేటగరీలో ఉంది అంటే లీస్ట్ కన్సర్న్ కేటగరీలో ఉంది. సో, లీస్ట్ కన్సర్న్ కేటగరీలో ఉన్నప్పటికీ వీటి యొక్క నివాస స్థలాలు తగ్గిపోవడం వల్ల వీటి సంఖ్య అనేటువంటిది క్రమంగా తగ్గుతోందని ఇటీవల అధ్యయనాలు చెబుతున్నాయి.
Which Indian athlete was recently honored as a Para Archer of the Year 2025 by World Archery? వరల్డ్ ఆర్చరీ ద్వారా ఇటీవల పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025గా గౌరవించబడిన భారతీయ క్రీడాకారిణి ఎవరు? ఎవరండి? శీతల్ దేవి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆమె జమ్మూ కాశ్మీర్‌కి చెందినదనమాట. ఈమె పారా ఆర్చరు. ఈమె పేరేంటి? శీతల్ దేవి. ఈమెని వరల్డ్ ఆర్చరీ సంస్థ పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025గా ప్రకటించింది. Who were honored with the Hockey India Balbir Singh Senior Award for Player of the Year 2025 in the men's and women's categories respectively. హాకీ ఇండియా బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును వరుసగా పురుషుల మరియు మహిళల విభాగాలలో ఎవరు అందుకున్నారు? ఎవరందుకున్నారు? హార్దిక్ సింగ్ మరియు నవనీత్ కౌర్. ఎప్పుడు? మార్చ్ 2026లో న్యూఢిల్లీలో జరిగినటువంటి ఎన్నవ ఎడిషన్ అనేది? 8థ్ అనమాట. 8వ హాకీ ఇండియా వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో హార్దిక్ సింగ్ మరియు నవనీత్ కౌర్‌లు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2025గా ఎంపికయ్యారు. Which country recently implemented a new rule banning children under the age of 16 from accessing major social media platforms like TikTok, Instagram and YouTube? టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను 16 ఏళ్లలోపు పిల్లలు ఉపయోగించకుండా ఇటీవల నిషేధించినటువంటి దేశం ఏది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఇండోనేషియా అండి. సో, ఇండోనేషియా ప్రభుత్వం అనేటువంటిది ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకొని ఇందులో ఏంటి అంటే 16 ఏళ్ల లోపు పిల్లలు కిడ్స్ అనమాట. యూట్యూబు, టిక్‌టాక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఇంక నుంచి ఉపయోగించకూడదు. అయితే దీనిని ఫస్ట్‌గా అమలు చేసినటువంటి దేశం ఏది అంటే ఆస్ట్రేలియా. ఇండోనేషియా ఇస్ ద సెకండ్ కంట్రీ. Tech Mahindra recently signed an MOU with which Indian Institute of Technology to develop a 3D digital twin of its జిమ్‌ఖానా బిల్డింగ్ ఫర్ స్మార్ట్ క్యాంపస్ ఇన్నోవేషన్. స్మార్ట్ క్యాంపస్ ఆవిష్కరణల కోసం జిమ్‌ఖానా భవనం యొక్క 3D డిజిటల్ ట్విన్‌ను అభివృద్ధి చేయడానికి ఏ కంపెనీ? టెక్ మహీంద్రా ఇటీవల ఏ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? సో, ఏ ఇన్‌స్టిట్యూట్‌తో? ఐఐటీ బాంబేతో అనమాట. సో, మార్చ్ 2026లో ఎవరెవరండి? టెక్ మహీంద్రా లిమిటెడ్ మరియు ఐఐటీ బాంబే ముంబైలోని జిమ్‌ఖానా భవనం వద్ద 3D డిజిటల్ ట్విన్‌ను రూపొందించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది మెయిన్‌గా 3D మోడలింగ్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అత్యాధునిక సాంకేతికలను ఉపయోగించి భవనం యొక్క ఖచ్చితమైనటువంటి వర్చువల్ ప్రతిరూపాన్ని సృష్టిస్తుంది. ఇక్కడ జస్ట్ టెక్ మహీంద్రా మరియు ఐఐటీ బాంబే 3D డిజిటల్ ట్విన్ ఇది గుర్తుపెట్టుకోండి చాలు. Which advanced air-to-air missile is the Indian Air Force planning to integrate into its MiG-29 UPG fighter jets to replace the older R-73 missiles? పాత R-73 మిసైల్స్ క్షిపణుల స్థానంలో తన MiG-29 యూపీజీ ఫైటర్ జెట్లలో ఏ అధునాతన ఎయిర్ టు ఎయిర్ అనమాట గాలి నుండి గాలికి ప్రయోగించేటువంటి ఎయిర్ టు ఎయిర్ అది క్షిపణిని చేర్చాలని భారత వైమానిక దళం యోచిస్తోంది. ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఏఎస్ఆర్ఏఏఎం అనమాట ఆస్రామ్. సో, ఎవరు? భారత వైమానిక దళం అనేటువంటిది తన MiG-29 ఫైటర్ జెట్లలో యుద్ధ సామర్థ్యాన్ని పెంచడానికి వాటిలో ఆశ్రమ్ అనేటువంటి క్షిపణులను అమర్చనుందండి. అయితే దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? యూరోపియన్ రక్షణ సంస్థ ఎంబీడీఏ అభివృద్ధి చేసింది. ఎందుకంటే శత్రువుల విమానాల నుండి వెలువడేటువంటి వేడిని గుర్తించి వేటాడే అత్యాధునిక క్షిపణి కాబట్టి. సో, ఇవి అండి 31st మార్చ్‌కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.